పిల్లల వ్యాక్సినేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిస్థితిని సమీక్షించారు. కరోనా సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించలేదని హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయని, అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అర్హత ఉన్న పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయాలని, వారి టీకా కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనికోసం స్కూళ్లలో ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించాలని, టీచర్లతో పాటు తల్లిదండ్రులకు దీని గురించి సమాచారం ఇవ్వాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రాల తీరు వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్తో సహా బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు పన్నులను తగ్గించకపోవడంతో ఆయా రాష్ట్రాల ప్రజలపై పెట్రోల్ ధరల భారం పెరిగిందన్నారు. గత నవంబర్లోనే ఇంధనంపై రాష్ట్రాల పన్నులను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా కొన్ని రాష్ట్రాలే అమలు చేశాయన్నారు మోదీ. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలంటూ పిలుపునిచ్చారు ప్రధాని. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కోవిడ్ పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కాంగ్రెస్ మండిపడింది. పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి 26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్న విషయాన్ని ప్రధాని ఎందుకు ప్రస్తావించలేదని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ వాటాను సకాలంలో ఇవ్వడం లేదని, ఇప్పుడు వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలను కోరుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం తన 3 ఏళ్ల నుంచి 1500 కోట్ల పెట్రోల్పై సబ్సిడీ ఇచ్చిందంటూ పేర్కొన్నారు. మోదీ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఆపై రాష్ట్రాలు వ్యాట్ తగ్గించమని కోరాలంటూ డిమాండ్ చేశారు. సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో జరిగిన సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించినా బీజేపీయేతర రాష్ట్రాలు తగ్గించలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరాపై ప్రభావం చూపుతోంది. దీంతో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు ప్రధాని. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు శరవేగంగా పెరుగుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని ప్రధాని సూచించారు.
మరోవైపు భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపథ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలు మనగలవలేవని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం విశృంఖలమైందని, నిరుద్యోగ సంక్షోభాన్ని చక్కదిద్దడంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలంటూ హితవు పలికారు. భారత్ నుంచి పరిశ్రమలు, వ్యాపారాలు నిష్క్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 7 గ్లోబల్ బ్రాండ్లు, 9 ఫ్యాక్టరీలు, 649 డీలర్షిప్లు, 84,000 ఉద్యోగాలు గల్లంతయ్యాయంటూ రాహుల్ ట్వీట్ చేశారు. చెవర్లెట్, యునైటెడ్ మోటార్స్, హార్లీ డేవిడ్సన్, అలాగే డాట్సన్ వంటి ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు దేశం విడిచి వెళ్లిపోయాయని మోదీకి గుర్తు చేశారు. మోదీజీ హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఒకేసారి మనగలవలేవని వ్యాఖ్యానించారు. ఇక దేశంలో నిరుద్యోగ తీవ్రతపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు మోదీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు ఆయన యూరోప్లో పర్యటించనున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో ప్రధాని యూరోప్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రధాని జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అధినేతలతో భేటీ కానున్నారు. జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో పాటు మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్టు సమాచారం. దీంతోపాటు భారత్, జర్మనీల మధ్య జరిగే 6వ ఇంటర్ గవర్నమెంట్ సమావేశంలోనూ ఆయన పాల్గొనున్నారు. అనంతరం డెన్మార్క్ ప్రధాని మాట్ ఫెడ్రిక్సన్ ఆహ్వానం మేరకు కోపెన్హెగన్కు కూడా సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలోనే ఆయన 2వ భారత్ నార్డిక్ సమ్మిట్లో పాల్గొంటారు. 4న తిరిగి వచ్చే ముందు ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమాన్యుయల్ మాక్రాన్తో రెండోసారి భేటీ కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు భారత్పై ఒత్తిడి పెంచనున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, చమురుపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యూరప్ సైతం భారత్కు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలోనే మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే తమకు అభ్యంతరం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొనడం గమనార్హం. ఇక ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ధాటికి ఆర్థికవేత్తలు ఎందుకు పదవులు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు ఇంటిదారి పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిన రఘురామరాజన్ నిన్నటి నుంచి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వరకు పదవీకాలం పూర్తి కాకుండానే తిరుగుటప్పాలో ఇంటి బాట పట్టిన వారే. దాదాపు 7 నుంచి 8 మంది ఆర్థికవేత్తలు మోదీ హయాంలోనే పదవులు వద్దనుకొని వెళ్ళిపోయారంటే దానికి అసలు కారణాలేమిటి? హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికవేత్తలతో మోదీకి ఎందుకు పొసగడం లేదు? లోపం ప్రధాని మోదీలో ఉందా, లేక ఈ ఆర్థికవేత్తల్లోనే ఉందా? ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికవేత్తలు, ప్రధాని ఆర్థిక సలహా సంఘం సభ్యులు ఎవరెవరు మధ్యలోనే పదవులు వదిలేసి వెళ్ళిపోయారో చూద్దాం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్న రాజీవ్ కుమార్ 2 రోజుల కింద పదవి నుంచి దిగిపోయారు అనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ఆర్థికవేత్తల్లో, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన స్థానంలో సుమన్ కే బేరీని నూతన వైస్ చైర్మన్గా మోదీ సర్కార్ నియమించింది. రాజీవ్ కుమార్ భారతీయ ఆర్థికవేత్తల్లో నిష్ణాతుడు, సమర్థుడు. ఈయన 2017 ఆగస్టులో అంతకు ముందు ఉన్న అరవింద్ పనగారియా స్థానంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కారణం ఏదైనా వీరు నీతి ఆయోగ్ పదవులు వరుసపెట్టి వదిలి వెళ్లిపోవడం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే.
ప్లానింగ్ కమిషన్ స్థానంలో నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ను 2015లో ప్రారంభించారు. దీనికి అరవింద్ పనగారియా మొట్టమొదటి వైస్ చైర్మన్గా నియమించారు. అయితే 5 ఏళ్లు పదవీకాలం ఉన్నా ఈయన కేవలం 2 ఏళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. దీనికి కారణం ఆయన ఎకడమిక్స్లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. కేవలం 7 ఏళ్లలో 3 ఆర్థికవేత్తలు నీతి ఆయోగ్ బాధ్యతల నుంచి నిష్క్రమించారు. రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ 2019లో నీతి ఆయోగ్లో మార్పులు చేర్పులు చేశారు. తన హయాంలో తనదైన ముద్రను వేసుకున్నారు రాజీవ్ కుమార్. ఆయన ఆస్తుల మానిటైజేషన్, పెట్టుబడుల ఉపసంహరణ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టడం వంటి పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ విషయానికి వస్తే గవర్నర్గా ఈ 7 ఏళ్లలో ఇద్దరు మారిన తర్వాత 2018 డిసెంబర్లో శక్తికాంత దాస్ ఈ పదవిని చేపట్టారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 23వ గవర్నర్గా ఉన్న అప్పటి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న రఘురామ్ రంజన్ మోదీ విధానాలను వ్యతిరేకించిన వారే. ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబర్లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పదవీకాలం ముగియకముందే పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రెవెన్యూ, ఎకనామిక్స్ అఫైర్స్ విభాగంలో సెక్రటరీగా పనిచేసిన శక్తికాంత దాస్ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి వరించింది. వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలపై విభేదించడంతో పాటు మోదీ ప్రభుత్వంపై రఘురామ్ రంజన్ విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన పదవి నుంచి దిగిన 2 నెలల తర్వాతి దేశంలో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించి ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న డాక్టర్ సుబ్రమణియన్ 2018 జూన్లో రాజీనామా చేయటం అప్పట్లో సంచలనం రేపింది. పైకి అమెరికా వెళ్లాలనుకుంటున్నానని, కుటుంబ పరిస్థితుల వల్లే రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించిన కారణాలు మోదీ విధానాలను వ్యతిరేకించడం వల్లేనని నిపుణుల అభిప్రాయం. 3 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పదవిలో కొనసాగవలసిందిగా కోరిన సుబ్రమణియన్ తన చీఫ్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ పదవిని వదిలేశారు. అమెరికా వెళ్లిన తర్వాత డాక్టర్ సుబ్రమణియన్ రాసిన ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ అనే తన రచనల్లో నోట్ల రద్దు అనేది దుర్మార్గమైన చర్యగా పేర్కొనడం సంచలనం రేపింది. దీన్ని బట్టి మోదీ ఆర్థిక విధానాలు విపరీత ధోరణిలో ఉన్నాయని ప్రపంచ స్థాయిలో ఉన్న భారతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. అలాగే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక గమనం మందగిస్తున్నదని డాక్టర్ సుబ్రమణియన్ ప్రకటించారు. ఇదే కాక గత నెలలో హార్వర్డ్ యూనివర్సిటీలో తన పరిశోధనా పేపర్లో మోదీ సర్కార్కు సుబ్రమణియన్ చుక్కలు చూపించారు. ఇండియా జీడీపీ 2012-2017 మధ్యకాలంలో 7% ఉండాల్సింది, కానీ అది 4.5% దగ్గరే ఆగిపోయిందని, దీనికి కారణం మోదీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆయన వెల్లడించారు. దీన్ని మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. డాక్టర్ సుర్జిత్ భల్లా ఈయన మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానికి అత్యంత ఆప్తుడు. ప్రధాని ఆర్థిక సలహా కౌన్సిల్ నుంచి డిసెంబర్ 2018లో తప్పుకొన్నారు. భల్లా తన రాజీనామాకు కారణాలు చెప్పకపోయినా బ్యాడ్ లోన్స్ విషయంలో అలాగే ఆర్బీఐ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. మోదీ సర్కార్ ఆర్థిక విధానాలను విభేదించిన ఆర్థికవేత్తల్లో పీసీ మోహనన్, డాక్టర్ జేవి మీనాక్షిలు కూడా ఉన్నారు. మోహనన్ 2019 ఫిబ్రవరిలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషనర్ అధ్యక్షులుగా కమిషన్ సభ్యురాలైన డాక్టర్ జేవి మీనాక్షితో సహా రాజీనామా సమర్పించారు. వీరి పదవీకాలం జూన్ 2020 వరకు ఉన్నప్పటికీ ఏడాది ముందే పదవి విరమణ చేయటం అప్పట్లో సంచలనమైంది. అయితే నిరుద్యోగంలో జాతీయ శాంపుల్ సర్వే రిపోర్ట్ ప్రకటించకపోవడం వల్లే తన పదవికి రాజీనామా చేసినట్టు మోహనన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా డేటా రిలీజ్ చేయాల్సిందేనని ఆయన విమర్శించారు. ఆ తర్వాత తేలిందేమిటంటే 2017లో నిరుద్యోగం రేట్ 6.1% పెరగడం గమనార్హం. ఇది గత 45 ఏళ్లలో అత్యధికమని తేలింది. దీనివల్లే మోదీ ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇక మరో ఆర్థికవేత్త మోదీ విధానాలను విభేదించి పదవిని వదిలిన వారిలో డాక్టర్ విరాల్ ఆచార్య కూడా ఉన్నారు. డాక్టర్ ఆచార్య 2019 జూన్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవిని మరో 6 నెలలు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. తన పదవి నుంచి దిగిపోయే కాలానికి 8 నెలల ముందు అంటే 2018 అక్టోబర్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ స్వేచ్ఛను కుదించడం సరైన చర్య కాదని డాక్టర్ ఆచార్య మోదీ సర్కారును హెచ్చరించారు. ఇది దేశాన్ని రిస్క్లో పడేయడమేనని ఆచార్య విమర్శించడం మోదీ ఆర్థిక నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుంది. ఈ ఆర్థికవేత్తలు హెచ్చరించినట్టుగా భారత ఆర్థిక పరిస్థితి మేడిపండులా తయారైందా? దేశ అత్యున్నత ఆర్థికవేత్తలు హెచ్చరికలు చేస్తున్న మోదీ సర్కార్ ఎందుకు వారి ఆలోచనలను పక్కన పెడుతోంది? లోపం ఎవరిది? ఎవరు తేడా వ్యక్తులు? నరేంద్ర మోదీనా లేక ఆర్థికవేత్తలా? ఇప్పుడు తేలకపోయినా ఏదో రోజు ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత తెలిసినా ఉపయోగం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. తమిళనాడులోని తంజావూరులో విషాదం జరిగింది. కలిమేడు ప్రాంతంలో జరిగినటువంటి ఉత్సవంలో షార్ట్ సర్క్యూట్తో 11 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక అంతర్జాతీయ వార్తలు చూస్తే మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీకి అక్కడి జాంటా కోర్టు అవినీతి కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. $6 లక్షల నగదును బంగారు కడ్డీలుగా లంచంగా తీసుకున్నట్టు సూకీ మీద ఆరోపణలు వెలుగు చూస్తాయి. ఆమె అవినీతికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆమె ఎదుర్కొంటున్న 11 కేసుల్లో ఇది ఒకటి. మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను గత ఏడాది ఫిబ్రవరి 1న అరెస్ట్ చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతో పాటు పలువురు నేతలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.